వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. వినాయకునికి గరిక పోచలంటే ఎంతో ఇష్టం. ఎన్నో రకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడికి లోటుగా భావిస్తాడు. గరిక లేని వినాయకుని పూజ వ్యర్థమని, ప్రయోజనరహితమని పురోహితులు చెబుతున్నారు. పురాణాల ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో చూద్దాం. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడి పుట్టించి ఇబ్బంది పాలు చేస్తున్నాడని, తమను ఎలాగైనా కాపాడమని వినాయకుడిని వేడుకోగా వినాయకుడు తన శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడు. వినాయకుడి నుండి వేడి మొదలయ్యింది. అది చూసి చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు తన పామును గణేశుని పొట్ట చుట్టూ కట్టాడు. అయినా వేడి తగ్గలేదు. చివరికి కొంతమంది ఋషులు 21 గరిక పోచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేశుని తలపై ఉంచాడు. అంటే వెంటనే వేడి తగ్గిపోయింది. ఎవరైతే తనకు గరికతో పూజ చేస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని, కష్ట నష్టాలు తీరుస్తాయని చెప్పడంతో